అలాగే ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలంటే ఎప్పుడైతే ఈ సంఘటన తెలిసిన వెంటనే మాల సంఘం తరపున ఆర్జీకే నుంచి స్పందించిన ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ సంఘటనని అందరూ కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి రాబోయే నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ప్రత్యేకంగా కోరేది ఒకటే, మనమందరము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా ఐక్యంగా ఉన్న ఈ సమయంలో ఎవరైతే దుశ్చర్యకు పాల్పడుతూ ప్రేరేపిస్తూ ఒక దళితుని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రేరణ జరగడం అనేది మనకు శోచనీయం. మరి వాడికి కొవ్వెక్కి వాడు మొత్తం అందులో తూలాడుతూ చేసిండా, లేక వేరే ఎవరన్నా దుష్ట శక్తులు వాడిని అరే నువ్వు ఈ యొక్క చర్య చేసుడు వల్ల నీకైతే ఏం కాదు, మేమేమన్నా చేస్తే వేరే విధంగా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి ప్రేరేపించి చేపించిండా అనేది ఇప్పటికే అంతుబట్టని చర్యగా ఉంది కనుక ఇది పోలీస్ స్టేషన్లో సంఘం సభ్యులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చి అతన్ని పోలీస్ స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేయడం జరుగున్నది కనుక పోలీసు వారిని కోరేది ఒక్కటే, అయ్యా ఏదైతే ఉన్నదో వాడు ఈ యొక్క చర్యని చేసుకుంటూ ఈ యొక్క విధానాన్ని వీడియో తీపించుకున్నాడు కనుక ఇక్కడ ఎంతమంది ఇచ్చేసిర్రు, ఆ వీడియో తీసేటప్పుడు ఎంతమంది వీక్షిస్తూ హేళనగా చేసిర్రు అనే దాన్ని ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళందరినీ కూడా A1 A2 A2 5 దాకా వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము సంఘం తరఫున అంబేద్కర్ వాదులుగా మేము కోరుతున్నాం. తప్పకుండా ఈ యొక్క కఠిన చర్య అందరికీ గుణపాఠం అవ్వాలి. ఇటు ఏలు పెట్టి చూపించాలి అంటే భయపడాలి. ఒక దేవుడిని ఏలు పెట్టి చూపిస్తారా? ఎక్కడికైనా పోదాం, ఏ గుడికైనా పోదాం, ఏ గుడికాడికైనా పోయి దేవుడు అని చెప్పి మనం ఏలు పెట్టి చూపని తరుణంలో మన భారత రాజ్యాంగము రచించి మొత్తం ప్రపంచానికే ఆయన ఒక దీక్షితుగా ఉన్న ఆ దేవుణ్ణి వాడు ఏలు పెట్టి చూపడమే కాదు, ఏలు పెట్టి చేయబెట్టి వాడు అగౌరవపరిచి అగౌరవమైన మాటలు కూడా తూలనాడిన ఇటువంటి వ్యక్తిని కఠినంగా మన అందరి తరపున, మన అంబేద్కర్ వాదుల తరపున, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరి ఈ సంఘం తరపున నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక